నన్ను అడిగితే తెలంగాణకు హైదరాబాద్ కి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అంటే నేను 100 పనులు చెప్తా. 100 చేసామని చెప్తారు. 100 లేదు, నీ బొంద లేదు. నువ్వు మీ అయ్యా ఎన్నికలు రాగానే ఆకాశం అద్దుగా హామీలు ఇస్తారు, ఆ తర్వాత దోకా ఇస్తారు. 100నా నీ బొందనా? 100 అంటున్నావు, గవ్వే 5 చెప్తున్నావు. 150 డివిజన్లలో నువ్వు ప్రచారం చేస్తే గవ్వే 5. మీకు నీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, 5 రూపాయల భోజనం తెచ్చినా, బస్సు దవాఖానాలు తెచ్చినా, మెట్రో రైలు వేపించినా, నీ బస్సు దవాఖానాలు గూగుల్లో తప్ప గుడిసెలకు దొరికే పరిస్థితి లేదు. నీ మెట్రో రైలు నువ్వు వేపించింది కదా, అందులో సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంది. 5 రూపాయలు అన్నా నువ్వు పెట్టించినావు. అది హరే రామ ఇస్కాన్ ఫౌండేషన్ వాళ్ళది. అది ఇవి నువ్వు నేను ఇది చేసినా అది చేసినా అయినా నువ్వు చేసేది, నువ్వు ఇచ్చేది ఈతకాయ ఎంత, మా దగ్గర దుబ్బేది తాటికాయ ఎంత. ఇది చేసినా అది చేసినా అని చెప్తున్నావు, మరి మా దగ్గర తీసుకునే చెప్తలేమేంది? మీకు ఇన్ని ఫైన్లు వేసినా, మీకు ఇన్ని చలాన్లు వేసినా, మీకు ఇన్ని ట్యాక్సులు వేసినా, మీకు ఇంత కరెంటు బిల్లు పెంచినా, మీకు ఎల్ఆర్ఎస్లు తెచ్చినా, బీఆర్ఎస్లు తెచ్చినా, మరి ఈ చెప్పట్లేవు. బహుశా ఇక రానున్న రోజుల్లో ఎంఆర్ఎస్ అని తెస్తామేమో, మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, వివాహ క్రమబద్ధీకరణ చట్టం. అంటే మీరు చేసుకున్న వివాహం చెల్లదు, మా టీఆర్ఎస్ పార్టీ అప్రూవల్ ఇవ్వాలి అని చెప్పి టీఆర్ఎస్ ఫండ్ కూడా తీసుకొస్తాయేమో మరి నాకు తెలిసి. ఇది మీరు చేసేది. ఇది నువ్వు ఒక బాణాసురుడివి, నీ నాయకులు ఒక బకాసురుడు. హైదరాబాద్ మొత్తం కబ్జాలు, మీరు కబ్జాలు తప్ప ఏం చేయలే. మీరు అన్ని కబ్జాలు అట్లా చేసి ఈ హైదరాబాద్ ని డల్లాస్ చేస్తా అని చెప్పి కల్లాస్ చేసారు. ఏంది మీరు చేసింది? నీకు హైదరాబాద్ కి అమెజాన్ తెచ్చినా, అది తెచ్చినా, ఇది తెచ్చినా అని సోది చెప్తున్నావు. మరి మూసీ నదిలో మురికి పోగొడుతున్నావు. మూసీ నదిలో మురికి పోయిందా? మూసీ నదిలో మురికి పోలే, హుస్సేన్ సాగర్ లో నీళ్లు తెల్లగాలే, అక్కడ ఆకాశర్మాలు కట్టలే, అంబేద్కర్ విగ్రహం పెట్టలే. కనీసం కరోనా టైంలో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చలే, కరోనాకు ఒక హాస్పిటల్ కూడా కట్టలే, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇయ్యలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలే, నిరుద్యోగ వృద్ధి కూడా ఇయ్యలే. మహిళలకు భద్రత లేదు. భద్రత విషయం పక్కన పెడితే కనీసం వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే పరిస్థితి కూడా లేదు. ఇస్తాంబుల్ చేస్తా అన్నావు, టర్కీ చేస్తా అన్నావు, డల్లాస్ చేస్తా అన్నావు, మొత్తానికి కల్లాస్ చేసినావు. హైదరాబాద్ లో రోడ్ల గుంటలు కూడా పోలేదు ఈ రోజు వరకు, అసలు అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈసారి ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు లేదు. మీరు వాళ్ళని వీళ్ళని వాడోడు బిచ్చగాడు, వీడోడు పిచ్చోడు అంటున్నావు. మీరు మాటల మాంత్రికులు, మీరు మహానగరంలో మోసగాళ్ళు, మీరు పెద్ద మోసగాళ్ళు. ఈసారి మీ పని ఖతం. జై హింద్.